ములుగు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ మంత్రుల బృందం సందర్శిస్తుంది. ఇంటేక్ వెల్ వద్ద నీటి లభ్యత, పూర్తిస్థాయిలో మోటార్స్ నిర్వహణ, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. అనంతరం మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి సీతారామసాగర్ ప్రాజెక్టు పరిశీలించనున్నారు. ములుగు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ మంత్రుల బృందం సందర్శిస్తోంది. ఇంటేక్ వెల్ వద్ద నీటి లభ్యత, పూర్తిస్థాయిలో మోటార్స్ నిర్వహణ, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. అనంతరం మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి సీతారామసాగర్ ప్రాజెక్టు పరిశీలించనున్నారు. ములుగు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సీతక్క పర్యటిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఎంతసేపు అక్కడ ములుగు జిల్లాలో ఉంటారు? తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ టైంకి వెళ్ళబోతున్నారు? సతీష్, ఒక గంట పాటు ములుగు జిల్లాలోని దేవాలయ ప్రాజెక్టు కావచ్చు, తుపాకులగూడెం సంబంధించిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గరికి మంత్రులు, డిప్యూటీ సీఎం చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు సమ్మక్క సాగర్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు సందర్శన కొనసాగిస్తా ఉన్నారు. అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నీటి లభ్యత ఎట్లా ఉంది, రానున్న రోజుల్లో పూర్తిగా దేవాలయ ప్రాజెక్టు సంబంధించిన అన్ని మోటార్లు రన్ చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా అధికారులతో మాట్లాడుతూ వివరాలు సేకరించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. తుపాకులగూడెం సందర్శన అనంతరం దేవాలయ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించి ఇంటెక్ వెల్ వద్ద గోదావరి నీటి లభ్యతను పూర్తిగా పరిశీలన చేసి అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమీక్షలో దేవాలయ ప్రాజెక్టు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు పైన మేడిగడ్డకు సంబంధించినటువంటి నీటి లభ్యత, వరద ప్రవాహం ఎట్లా కొనసాగుతుంది, రానున్న రోజుల్లో దేవాలయ ప్రాజెక్టును రైతులకు ఎట్లా వినియోగించాలని అన్ని అంశాలను కూడా మంత్రులు అధికారులతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మాట్లాడిన తర్వాత దేవాలయ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇటు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు, మేడిగడ్డకు సంబంధించిన వివరాలు కూడా మంత్రులు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సాగునీటిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పర్యటన రాజకీయ వర్గాల చర్చలు అయితే కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, పైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగకరంగా తీసుకురావాలి, సాగునీటి అందించాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులంతా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ములుగు జిల్లాలో దేవాలయ ప్రాజెక్టు సందర్శన తర్వాత మంత్రులు ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలను లేవనెత్తాలనే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇటు తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పరిశీలన కొనసాగుతూ తర్వాత దేవాలయ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ సందర్శించిన తర్వాత సమీక్ష చేసి అక్కడి నుంచి భద్రాద్రి
కొత్తగూడెంకు హెలికాప్టర్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి ఉత్తమ్ సీతారామ సాగర్ ప్రాజెక్టు చేరుకుంటారు. సీతారామ ప్రాజెక్టు సందర్శన చేసిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు ఈ రోజు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు మంత్రుల టూర్ షెడ్యూల్ అయింది. అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కొనసాగించిన నేపథ్యంలోనే అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ రోజు దేవాలయ ప్రాజెక్టు సమీక్ష సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎటువంటి అంశాలను లేవనెత్తారు అనేటువంటి చర్చ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.